అందరికీ నమస్తే. విజన్ ఇండియా ఫౌండేషన్కి స్వాగతం. చాలా సంతోషం, మీరందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు. చూసి అలాగే మాకు ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే మేము ఇంకా సేవ చేయడానికి ముందు వస్తాం. అలాగే మెదక్ నుంచి ఒక అమ్మ మన యూట్యూబ్ ఛానల్ చూసి మన అన్నదాశ్రమంలో జాయిన్ అవ్వడానికి వచ్చారమ్మ. అమ్మ గురించి, అమ్మ ఎక్కడ ఉంటుంది, ఏంటి, అసలు అమ్మ వివరాలు ఏంటి, అసలు మన ఆశ్రమంలో ఎలా ఉంది, ఏంటి అన్నీ కూడా అమ్మ ద్వారా అడిగి మనం తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో అందరూ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అమ్మ చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పిట్లం బజార్ ఎక్కడ? మెదక్. మెదక్ అంటే బ్రహ్మంగారి మఠం అవతల, ఇట్లా బ్రహ్మంగారి మఠం ఇట్లా మా ఇల్లు. అమ్మ నాన్న ఉన్నారా? లేరు నాయన. అమ్మ నాన్న లేరు. అమ్మ నాన్న చిన్నగా ఉన్నప్పుడే చచ్చిపోయారు. మరి పెళ్ళి అయిందా మీకు? పెళ్లి కాలేదు. దేవునికి చేసిండ్రు, శంకరం చేసారు. మరి మీకు అక్కడ ఎవరు చూస్తున్నారు? మీకు అక్కడ ఊర్లో మెదక్లో ఎవరు చూస్తున్నారు? తోలుకరాలేరా? వాళ్ళే చూస్తారు. అట్లా కాదు తల్లి, అక్కడ అన్నం అది ఎవరు పెడతారు మీకు అక్కడ మెదక్లో? అన్నము సత్యసాయిబాబు నుంచి అన్నం వస్తుంది. సత్యసాయిబాబు నుంచి అన్నం వస్తుంది, బట్టలు వస్తాయి. దాని మీద ఇప్పుడు మీరు ఇంట్లో అన్నం వండుకోలేరు, అక్కడ చూసే వాళ్ళు ఎవరు లేక ఒక ఇంట్లో ఉంటూ, అంటే బిల్డింగ్ మీరు పెద్ద బిల్డింగ్ పెంకటిల్లు బాగుందా? మంచిగా ఉందా ఇల్లు మీది? అంతా పడిపోయింది అంటున్నారు. అది బాగా చిన్నది అయిపోయింది, పడిపోయింది అంటున్నారు. మూడు రూమ్లు పడిపోయినాయి. అది ఎవరిది? మీదేనా? సొంతం మీదే. ఇప్పుడు అంటే మీరు అన్నం వండుకోగలుగుతారా? వండుకోలేరు కదా. ఇంకా అక్కడ ఎవరు లేరు, మీరు ఒకరు ఉన్నారు. చిన్న గ్యాస్ బుడ్డి ఉంది, వండుకుంటున్నారు మీరు. మీకు వంట వచ్చా? మీరు పొద్దున్న టిఫిన్ ఎక్కడ తింటారు మీరు? మార్కెట్ పోయి టిఫిన్ తినేస్తారు. అవునా? ఇంట్లో గింత గ్యాస్ బిడ్డ ఉన్నది, బియ్యం పెట్టుకుంటా, ఇంకా కూరగాయలు వండుకుంటా. మీరు వండుకుంటారు? ఓకే. అమ్మ నాన్న ఎవరు లేరు? బంధువులు మొన్న మీరు యూట్యూబ్ ఛానల్ చూసి బంధువులు తీసుకొచ్చారు కదా, వాళ్ళు మిమ్మల్ని జాయిన్ చేశారు. మా అమ్మ వాళ్ళు చెల్లె కొడుకు. అవునా? మీకు ఇక్కడికి వచ్చారు కదా, ఎలా ఉంది మీకు ఇక్కడ? మంచిగా అన్నం మంచిగా పెడుతుర్రా? మంచిగా పెడుతురు కదా, టైం మంచిగా అన్నం మంచిగా పెడుతుర్రు, మంచిగా చూస్తుర్రు అని. కాకపోతే ఇక్కడ ఒక సంతోషమైన వార్త ఏంటంటే, మీరు ఇక్కడికి వచ్చి కళ్ళు మానేశారు కదా. అలవాటు ఉంది కానీ మానేశారు కదా ఇక్కడికి వచ్చి. చాలా మంది ఇబ్బంది. లేదు ఇబ్బంది అని కాదు, కానీ చాలా ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్ళు మానేశారు మీరు కదా. మానేశారు కదా, మానేసి చాలా మంది అలా ఉంటేనే కొన్ని రోజులు ఆరోగ్యంగా ఉంటారు మీరు. ఆరోగ్యం ఉంటే వారానికి ఒకసారి కళ్ళు కావాలి. సరే ఏం కాదు, చెట్టుకల్లు నేను తెప్పిస్తా. చెట్టుకల్లు తెప్పిస్తా. లేదు ఇప్పుడు చెప్పలేదు, ఇప్పుడు అల్లి పంపించిన చెట్టుకల్లు తెప్పిస్తా. నాకు సంతోషం ఏం తెలుసా, రోజు కళ్ళు పొద్దున్న సాయంత్రం కళ్ళు తాగేదాను, మానేసి ఇప్పుడు ఓరానికి ఒకసారి అలాగే 10 రోజులకు ఒకసారి, అలా నెలకు ఒకసారి అలా తగ్గిపోయినావు అనుకో, ఆరోగ్యంగా ఉంటాను. చికెన్ పడది, మటన్ పడది, గుడ్లు పడది, ఏది పడది. కాయగూరలు తిను, ఇంకా కళ్ళు ఒకటే తాగుతావు. కానీ ఇప్పుడు సరే, చికెన్ మటన్ గుడ్లు పడేది నాకు అనేక గోకులు లేస్తుంది. అట్లా ఏం లేదు. డాక్టర్ ఇగో నీకు డాక్టర్ గారు ఉన్నారు కదా, డాక్టర్ గారు ఏం కావాలి మందులు ఇస్తారు కదా నీకు. ఇప్పుడు ఆల్రెడీ కాదమ్మా, ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, మందులు ఇస్తారు నీకు. అట్లానే నీకు బ్రష్ తెచ్చారు, షాంపూ బాటిల్ తెచ్చారు. ఇప్పుడు డాక్టర్ గారు కొత్త షాంపూ ప్యాంట్లు, బ్రష్ కూడా కొత్త తెచ్చారు. నీట్ గా నువ్వు స్నానం చేసుకుంటూ మంచి, ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళందరితో మంచిగా ఉంటే. సబ్బు నీకే సబ్బు కావాలి చెప్పు? డెటాల్ సబ్బు కావాలా సార్? డెటాల్ సబ్బు కావాలి సార్ డాక్టర్ గారు. డెటాల్ సబ్బు ఓకే, బరాబర్ డెటాల్ సబ్బు కదా. వెరీ గుడ్ ఇక్కడ బాగా పెడుతుర్రా? మంచిగా బాగుంది ఇక్కడ, మంచిగా అంత మంచిగా ఉంది. అన్నం మంచిగానే ఉంటుందా ఇక్కడ? ఏం ఇబ్బంది లేదు కదా, ఏమి లేదు కదా. నీకు నువ్వు అడిగినట్టుగానే వారానికి ఒకసారి నేను చేస్తా ఉన్నా. చాలా సంతోషం ఏంటంటే, ఈమె గ్రేట్ ఏంటంటే, పొద్దున్న సాయంత్రం పాపం ఎవరు లేరు కదా కళ్ళు తాగేది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ ఏంటంటే మొత్తం కళ్ళు మానేసింది. అసలు ఏం చేయకూడదు, నేను వద్దు. ఎందుకనంటే ఇక్కడ పనులు ఉన్నారు, పని చేయడానికి పనులు ఉన్నారు కాబట్టి. అరే ఉన్నారు, వచ్చారు కదా. అట్లా భూతల్లి చేసి చెడిపోదు, కానీ ఎవరు లేకపోతే మనం చేసుకోవాలి. చేసుకోవడం తప్పు లేదు తల్లి, కాదనట్లేదు, కానీ భూతల్లి చేస్తే తప్పే లేదు. మీరు పొద్దున్న లేచి మంచిగా ఉంటారు కదా ఇక్కడంతా కూడా. బట్టలు ఇప్పుడు అందరికీ మనకి దసరాకి బట్టలు వేసుకుందాం, ఇక్కడ మనం బతుకమ్మ ఆడదామా లేదా? బతుకమ్మ ఆడదామా? ఓకే రైట్. చాలా సంతోషం అండి. ఇలాగే మా వీడియోలు చూస్తూ ఉండాలి.
చూసి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎవరైనా మన ఆశ్రమానికి తీసుకురండి. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలా ఉన్నా మేమందరం కూడా సర్వీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము.